ఎన్నికలకు ముందు పవన్ మీద విరుచుకుపడ్డ రోజా ద్వారంపూడి పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యత తలకెత్తుకున్న పెద్దిరెడ్డి భరతం పట్టడానికే జనసేన ఆ మంత్రివర్గ శాఖలు ఎంచుకుందట. నాదెండ్లకు పౌర సరఫరాలు, దుర్గేష్ కు టూరిజం ఇవ్వటం, పవన్ అటవీ శాఖ తీసుకోవటం అందుకేనట. ఆ క్రమంలో ద్వారంపూడి తర్వాత నెక్స్ట్ టార్గెట్ రోజా, పెద్దిరెడ్డి అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక శాఖలను ఏరికోరి తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను నిర్వర్తిస్తున్నారు. అలాగే జనసేనలో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ బాధ్యతలు చూస్తున్నారు. జనసేన మరో నాయకుడు కందుల దుర్గేష్ పర్యాటక శాఖ చూస్తున్నారు. ఎన్నికల ముందు మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డిలతో పాటు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ జనసేనాని పర్సనల్ గా టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో ఆయా శాఖలతో ప్రమేయం ఉన్న ఆ వైసీపీ నేతల భరతం పట్టడానికే పవన్ ఈ శాఖలను తీసుకున్నారట. ఆరోపణలు ఎదుర్కొన్న ద్వారంపూడి పనైపోయింది. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడంతో ద్వారంపూడి స్మగ్లింగ్ వ్యవహారాలకు తెరపడినట్టే. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వ్యాపారాలతో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా ద్వారంపూడి అక్రమ వ్యాపారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కళ్యాణ్ పర్యటించడంతో ఇక ద్వారంపూడి స్మగ్లింగ్ శకం ముగిసినట్లే అంటున్నారు. ఇక మాజీ మంత్రి రోజా టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆమె జగన్ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ పై అప్పట్లో ఇష్టానుసారం చెలరేగిపోయారు. ఆయా శాఖల్లో ఆమె 100 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ ఉండడంతో ఏ క్షణమైనా రోజా అక్రమాల మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రోజా అవినీతి మీద సమాచారం సేకరించారంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తారని సవాలు చేశారు. దానికోసం పిఠాపురంలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో ఆయన మీద భూ కబ్జా ఆరోపణలతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలున్నాయి. పవన్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఎర్రచందనం స్మగ్లింగ్ కు తెరపడింది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనలో పెద్దిరెడ్డి చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తోంది. ఆ క్రమంలో ద్వారంపూడి అక్రమాల ఎపిసోడ్ క్లైమాక్స్ కు వచ్చినట్లు కనిపిస్తుండటంతో ఇక పవన్ నెక్స్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి, రోజా అంటున్నారు. ఓటమి తర్వాత